మీరు చూస్తున్నది మై టీవీ అల్లూరు. అల్లూరు వార్తలకు స్వాగతం. ఇంతే కాకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ విలువైన కామెంట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఈ నెల 31న నిర్వహించనున్న అల్లూరు గంగమ్మ, కలుగోలమ్మ, పోలేరమ్మ తిరునాళ్లకు మంగళవారం తొలి చాటింపు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ముందుగా పోలేరమ్మ ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. గ్రామ పెద్దలు కాపు, పెద్దగొల్ల, పెద్ద మాదిగలతో పాటు అన్ని వర్గాల ప్రముఖులు ఈ చాటింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గుమ్మం ఎదుట టెంకాయ కొట్టి కర్పూర హారతి నిర్వహించారు. ఈ క్రమంలో అమ్మవార్ల తిరునాళ్లకు చాటింపు ఘనంగా కొనసాగింది. అన్ని సుఖంగా ఉంటే రేపు వచ్చే మంగళవారం కాక పై వచ్చే మంగళవారం ఊర్లో పోలేరమ్మ ఉత్సవం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం పోలేరమ్మ ఉత్సవం జనవరి మాసం మొదటి మంగళవారం జరిగేది ప్రతి సంవత్సరం. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ అల్లూరు ఊర్లో గ్రామోత్సవం, ముగ్గురమ్మల ఉత్సవం, పోలేరమ్మ, కలుగోళమ్మ, గంగమ్మ ముగ్గురమ్మల ఉత్సవాలు సంవత్సరం 31వ తేదీ జరుపబడును. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అల్లూరు గ్రామ పోలేరమ్మ ఉత్సవ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టే ఈ సంవత్సరం కూడా అదే కమిటీ నిర్వహిస్తున్నారు. మీకు అందరికీ తెలిసినట్టే అత్యంత వైభవంగా ముగ్గురు అమ్మలను గ్రామం నలుదిక్కుల అన్ని ఇళ్లకి అమ్మలు గ్రామంలో ఊరేగింపు జరిపి వారికి సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర మేళతాళాలతో సాంప్రదాయబద్ధంగా అన్ని గ్రామీణ కళల్ని కూడా ప్రదర్శన జరుపుతూ వీటన్నిటితో పాటు కల్చరల్ ఈవెంట్ కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం సెలబ్రిటీస్ తో కల్చరల్ ఈవెంట్ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరానికి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి బంధుమిత్రులు, భక్తులు విశేషంగా వచ్చి ఆదరించి అమ్మని కృపకి పాత్రలు అయిపోతున్నారు. అలాగనే ఈ సంవత్సరం కూడా అన్ని ప్రాంతాల వారు భక్తులు వచ్చి ఈ యొక్క తిరునాళ్ళని ఘనంగా దిగ్విజయంగా జరిగే విధంగా చేసి భక్తులు పోలేరమ్మ మరియు ముగ్గురు అమ్మల యొక్క ప్రీతికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క ఉత్సవం ప్రాంతానికి సంబంధించిన ఉత్సవం. ఇది మతాలకి అతీతంగా మా ప్రాంతాన్ని చల్లంగా చూడమ్మా, మమ్మల్ని అందరినీ అన్ని విధాల వ్యవసాయ రంగాల్ని గాని అన్ని రంగాల్లో వాళ్ళని కాపాడు, మా బిడ్డ పాపల్ని అందరినీ ఆరోగ్యంగా ఉంచు అని అనాదిగా చేస్తున్న ఉత్సవం. దాంట్లో భాగంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం కూడా ఏ విధమైన అందరి పార్టిసిపేషన్ తో ఈ ఉత్సవం జరుపుకుంటున్నాం. అందరూ విశేషంగా వచ్చి ఈ ఉత్సవాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఏదైనా పొరపాట్లుంటే వాటిని సరిదిద్దుకుంటూ ఇంకా మేలైన రీతిలో చేయాలనే ఉద్దేశంతోనే ఈ కమిటీ ప్రయత్నం చేస్తుంది. అలాగనే ఈ సంవత్సరం కూడా నూతనంగా ఈ కల్చరల్ ఈవెంట్స్ కానీ ఇతర అట్రాక్షన్ బాగా అట్రాక్టివ్ గా ఉండి ప్రజలు ఆకర్షితులుగా ఇవ్వాలా, ఆనందంగా పోవాలా, ప్రతి ఒక్కరూ అమ్మని దర్శనం చేసుకుని తిరునాళ్ళకు వచ్చాం, బాగా చూసామని భార్య పిల్లలతో వచ్చి అందరూ పోయే విధంగా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. అదే రకంగా ఎవ్రీ ఇయర్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటానే పోతున్నాం. ఏ విధమైన న్యూ ఇది మీరు
తిరునాళ్ళలో చూస్తారు. సార్ ఇంకోటి విఐపీగా మనం ఇన్వైట్ చేసి తీసుకొచ్చిన వాళ్ళు లేకపోతే విఐపీగా వచ్చిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళ గౌరవం తగ్గకుండా వాళ్ళని ఆదరించాల్సిన బాధ్యత ఉత్సవ కమిటీది. ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇస్తాం. అట్లని సామాన్య భక్తుల్ని ఎవరిని లేదు. ఈ ఉత్సవం ప్రతి ఒక్క భక్తుడిది. ఈ అల్లూరు ఊర్లో ఉండే ప్రతి ఒక్కడికి దీంట్లో భాగస్వామ్యం ఉంది. ఎవరు ఇంపార్టెంట్ కాదు, ఎవరు ఇంపార్టెంట్ కాదని కాదు, ప్రతి ఒక్కడికి అన్ని అవకాశాలు ఉంటాయి. అట్లనే ఇంకొకరి బదులు కానీ బయట ఊర్ల నుంచి విఐపీలు వచ్చినారు, మనం ఇన్వైట్ చేసి వచ్చినారు, వాళ్ళకి మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ప్రాముఖ్యత అంటే సామాన్య భక్తుడు ఖచ్చితంగా దర్శనం అవుతుంది. ఇప్పుడు మనం సామాన్య భక్తులు ఈ ప్రాంతంలో వాళ్ళని ప్రతి ఒక్క రోజు మనం దర్శనం చేసుకుంటున్నాం. ఎక్కడి నుంచో వచ్చేవాడు ఆ రోజు వచ్చిన వాడికి వ్యక్తికరంగా దర్శనం ఇప్పించాలా. మనం ఆ 12 గంటల సమయంలోనే మనం దర్శనం చేసుకుంటే అమ్మని మనసాగి చూసేది ఏం లేదు. మనం రోజు చూస్తూ ఉంటాం కాబట్టి మనకి అమ్మని ఎప్పుడు మనతోటే ఉంది, మనల్ని కాపాడుతుంది. గత సంవత్సరం అందరికీ దర్శనం ఉంటుంది. ఎవరైనా దర్శనం లేకుండా వాళ్ళని నెట్టేశారంటే ఖచ్చితంగా ఆడ వాలంటీర్స్ ఉంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నిర్వహించే కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమంలో అనంతరాజు, బాలకృష్ణరాజు, నీలం సాయి కుమార్, ఊటు శ్రీకాంత్ రెడ్డి, కత్తుల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దల సమక్షంలో ఈ తొలి చాటింపు వైభవంగా పూర్తయింది. ఇది అల్లూరు తాలూకా వారసత్వ సంప్రదాయాలకు నిలువుటద్దం. మరిన్ని తాజా వార్తల కోసం మా మై టీవీ అల్లూరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి. మరింత సమాచారం త్వరలో. మై టీవీ అల్లూరు మీకు నమస్కారాలు.